ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలి. అలాంటి ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఉంటుంది, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తారు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చింది, మనందరికీ తెలుసు. ఎప్పటికే వైసీపీ నేతలు అడుగుతున్నారు హామీలు ఎప్పుడు తీరుస్తారని. ఒక పక్క హామీలన్నీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నెరవేర్చుకుంటూనే వస్తుంది. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఈ మేజర్ అటన్నిటికీ కూడా అప్రూవల్స్ రావడం జరిగింది. అయితే అతిపెద్ద హామీ పింఛను 4000కు పెంచడంతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కూడా ఒక 1000 కలిపి, అంటే ఆ 3 నెలలకు 3000తో పాటు జులై నెలలో రావాల్సినటువంటి 4000 కలిపి మొత్తంగా 7000 ఇస్తామని ప్రతిపక్షంలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. ఎన్నికలకు చివరి నెలలోనే దాన్ని 3000కు పెంచడం జరిగింది. అంటే 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకం ఆడాడు. కానీ తన మేనిఫెస్టోలో ఎప్పుడు నేను 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పలా. కానీ చంద్రబాబు గారు ఒకే ఒక సంతకంతో 3000 నుంచి పింఛన్ను 4000 చేయటంతో పాటు చెప్పినట్టు గతంలో చెప్పినట్టుగా 3000 కూడా కలిపి మొత్తంగా 7000 రూపాయల పింఛన్ను జూలై 1వ తేదీన ఇంటి వద్దనే ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. మొన్నటి వరకు ప్రతిపక్ష అధికారంలో ఉన్నటువంటి వైసీపీ విషప్రచారం చేసింది. చంద్రబాబు వస్తే వాలంటీర్లు తీసేస్తాడు, పింఛన్ మీ ఇంటికి రాదు, మీరే వెళ్ళి పింఛన్ తీసుకోవాలా, వృద్ధులు ఇబ్బంది పడతారని రకరకాల ఆరోపణలు చేశారు. అవన్నీ కూడా వైసీపీ సృష్టించినటువంటి ఫేక్ కథనాలు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, వాలంటీర్లు లేకపోతే నేను పింఛన్ ఇవ్వలేను అన్నాడు. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో తిరిగి పునర్నిర్మించలేదు కాబట్టి సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఖచ్చితంగా ప్రతి ఇంటికి పింఛన్ వెళ్ళి తీరుతుంది. సచివాలయ ఉద్యోగులే ఇచ్చి తీరతారు. మరి గతంలో ఇవ్వని పింఛన్ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే చిత్తశుద్ధి అనేది లేకుండా నాడు ఆ వృద్ధులు చనిగిపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని 2 నెలల పాటు వాలంటీర్ల చేత పింఛను ఇప్పించకుండా కొంతమంది వృద్ధులు చనిపోవడానికి కారణమయ్యాడు. అలా ఆ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డిని గల్లాపట్టి నిలదీయాల. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్ ఇంటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఈ రోజు కూడా వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇవ్వగలుగుతున్నారు కదా. మరి ఆ రోజు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే నాయకుడికి చిత్తశుద్ధి లేకపోవటం, శవరాజకీయం చేయడం వైసీపీకి అలవాటు కాబట్టి ఆ రోజు శవరాజకీయం చేయాలన్న ఉద్దేశంతో వృద్ధులు ఇబ్బంది పడాలి, వాళ్ళ ప్రాణాలు పోవాలి, అది నా సాక్షిలో వేసుకోవాలి, నేను ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి దొంగ నాటకం. వాలంటీర్లు లేకపోయినా ఎందుకు లేరు అంటే ఇంకా పూర్తి స్థాయిలో పునర్నిర్మించాల. నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత విధి విధానాలు ఖరారు చేసి వాళ్ళని ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా అయితే ఇప్పిస్తున్నారు. 7000 రూపాయలు, అక్షరాల 7000 రూపాయలు ఈరోజు అవ్వాతాతలకు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా చంద్రబాబు గారే ఈ 7000 రూపాయలు పింఛన్ అవ్వాతాతలకు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు స్వయంగా ఇంటికి వెళ్ళి ఒక కుటుంబానికి పింఛన్ అందించిన ఘటన దేశంలో ఎక్కడా లేదు, ఏ సీఎం ఇవ్వాల. కానీ మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు నేను నిలబడ్డాను, కట్టుబడి మీ అందరికీ ఇస్తున్నానని చెప్పడం కోసం ఈరోజు అవ్వాతాతలకు స్వయంగా ఆయనే గడప వద్దకు వెళ్ళి పింఛన్ ఇవ్వడానికైతే రంగం సిద్ధం చేశారు. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, యావత్ భారతదేశ చరిత్రలో కూడా ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ముఖ్యమంత్రి అంటే ఏదో ఆ ఆఫీసుల్లో కూర్చుని అజమాయిషి చెలాయించేవాడు కాదు, ప్రజలతో కలిసిమెలిసి ప్రజా సమస్యలను వింటూ వారికి అండగా నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడు అని చెప్పి ఈరోజు చంద్రబాబు గారు నిరూపించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి వచ్చాడా? వస్తే బయటకు వస్తే పరదాలు కట్టాలా, లేకపోతే ప్రజలందరినీ లోనకు పంపాలా, 3 రోజుల ముందు షాపులు మూసేయాలా, ఇది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే జరిగేది. కానీ ఈరోజు చంద్రబాబు గారిని కలవాలంటే ఆంక్షలు అవసరంలా, వెళ్ళి ఆయన కాన్వాయ్కి ఎదురుకుండా నిలబడితే ఆయన కాన్వాయ్ అభి దిగొచ్చి ప్రజల వద్దకు వినతలు తీసుకుంటున్నారు, అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రేపు స్వయంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వబోతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఏ పేదవాడి ఇంటికైనా జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టాడా? ఏ పేదవాడి గడపలోనైనా అడుగు పెట్టాడా? కానీ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక పేదవాడి గడపలో చంద్రబాబు గారు అడుగుపెట్టి నేను పేదల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రిని అని చెప్తూ 7000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి ఈరోజు రంగం సిద్ధం చేశారు. జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నాడు చంద్రబాబు వస్తే పింఛన్లు కోసేస్తాడని. 65 లక్షల మందికి పైగా ఈ రోజు పింఛన్లు ఇవ్వబోతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 62 లక్షలు 63 లక్షల దగ్గర ఆగారు. ఇప్పుడు 2-3 లక్షల పింఛన్లు ఇంకా ఒక రకంగా పెరిగినట్టే చెప్పుకోవాలి ఈ నెలతో పోలిస్తే. సో
పెంచిన పింఛన్లతో పాటు పెంచిన మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటానికైతే కంకణం కట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, ప్రతి అధికారి భాగస్వామ్యం కావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎవరు అధైర్యపడొద్దు. అవసరమైతే సచివాలయ ఉద్యోగులు చాలటం లేదు అని అనుకుంటే అవసరమైతే తక్షణమే ఇతర ఉద్యోగులను కూడా ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున 7,000 లెక్క కట్టి శనివారం సాయంత్రం అంటే ఈ రోజే దాని డబ్బులు మొత్తం కూడా డ్రా చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పింఛన్లు మీకు గుర్తుందో లేదో 4-5 రోజులు వాయిదా వేశాడు. ఏంటంటే బ్యాంకులు వరుసగా 2 రోజులు సెలవు రావడంతో దాన్ని అడ్డం పెట్టుకుని బ్యాంకులు సెలవు వస్తే ఏం చేయాలా, అంతకంటే ముందే డబ్బులను డ్రా చేయాలా. జగన్మోహన్ రెడ్డి ఖాతాలో డబ్బులు లేక, రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేక ఆ మాట చెప్పకుండా బ్యాంకులు సెలవు అని చెప్పి 3 రోజులు గతంలో పింఛన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈరోజు ప్రభుత్వం వంకలు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్య మూలికి ఇచ్చింది 3,000 చివరిలో, అప్పటి వరకు ఇచ్చింది 2,500 మాత్రమే, 2,750 మాత్రమే. 3,000 అనేది చివరిలో ఇచ్చాడు. కానీ చంద్రబాబు గారు 7,000 రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి దాదాపుగా డబల్ ఈ రోజు ఎటువంటి వంకలు లేకుండా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధపడింది. అది ఆ సంక్షేమాన్ని అందించడం అంటే, అది ఇచ్చిన మాట మీద నిలబడటం అంటే. జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు గారి పాలనకు నక్కకు నాకలో కనుకున్నంత తేడా ఉంది. ఇప్పటికే ఈ మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి 16,000కు పైగా పోస్టులతో ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఇతర సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటి అమలుకు అధ్యయనం చేయాలని చెప్పి ఆ క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. ఇలా 1 కాదు 2 కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెట్టారు. అలా 1 కాదు, అలాగే ఏదైతే ఆ నిరుద్యోగులకు సంబంధించిన భృతి ఉందో దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చర్యలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. అంటే మొదటి 6 నెలల లోపే దాదాపుగా కార్యక్రమాలన్నీ కూడా అమలు కాబోతున్నాయి. బట్ అన్నిటికంటే అతిపెద్ద హామీ అయినటువంటి ఈ సామాజిక భద్రత పింఛన్ అవ్వాతాతలకు ఏదైతే ఇచ్చేది ఉందో 4,000 రూపాయలు, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చెందడం కోసం చంద్రబాబు గారు బహిరంగ లేఖ రాశారు. ఏమని? ఆర్థిక సమస్యలు ఉన్నమాట వాస్తవం, మొదటి నుంచి చెప్పేది అదే. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ అవ్వాతాతల కళ్ళలో ఆనందం చూడటమే నాకు ఆనందం. ఆర్థిక సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యం నాకుంది, ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యం నాకుంది. కానీ ఈరోజు అవ్వాతాతల కళ్ళలో ఆనందం చూస్తే అంతకు మించిన ఆనందం ఉండదనే ఒక ఉద్దేశంతోనే ఆర్థిక సమస్యలున్నా దీని ఒక 3 నెలల్లో 4 నెలల్లో 6 నెలల్లో వాయిదా వేయొచ్చు. ప్రజలేమీ మీద పడిపోరు. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పడితే ప్రజలు ఏమన్నా గట్టిగా అడిగారా? ఎందుకంటే ప్రజల నిస్సహాయాలు కదా. కానీ చంద్రబాబు గారు అలా చేయలే. ప్రజలు నన్ను అడగరు కదా, ప్రజలు నన్ను ఏమి తిరగబడరు కదా, నాకు 5 ఏళ్ళు అధికారం ఉంది కదా, నన్ను ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా అని ఆలోచించకుండా అవ్వాతాతలకి ఇచ్చిన మాట ప్రకారం పింఛను ఇవ్వాలి అని అధికారాన్ని చేపట్టిన తరువాత వస్తున్నటువంటి మొదటి తారీఖు ఇదే, ఫస్ట్ నెల. చంద్రబాబు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వచ్చేటువంటి ఆ మొదటి 1వ తారీఖునే పింఛను ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే ఉద్యోగులకు కూడా 1వ తారీఖునే జీతాలు ఇవ్వడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి, ఆ పెన్షన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఇది ఆ మాట ప్రకారం నిలబడే ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉండాలి. మొత్తంగా చంద్రబాబు గారు ఏదైతే ఈ జులై నెలలో 7,000 ఇస్తున్నారని తెలిసిందో అవ్వాతాతలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు తమ కొడుకుగా భావించి ఏదైతే ఓటు వేశారో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు వారికి అండగా నిలబడ్డారని వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి.